9 జూన్ 2025 ప్యూ రీసెర్చ్ సెంటర్ గ్లోబల్ రిలీజియస్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అంటే 2010 నుంచి 2020 వరకు పెరిగిన మతాల గురించి ఈ రిపోర్ట్లో ఉంది. క్రైస్తవులు 2010లో 2.32 బిలియన్లు ఉంటే వాళ్ళు 2020 వరకు 2.33 బిలియన్లకు చేరారు. కేవలం 1.8 మాత్రమే వృద్ధి చెందారన్నమాట. హిందువులు 2010లో 1.8 బిలియన్లు ఉండేవాళ్ళు. 2020 నాటికి 1.21 బిలియన్కి చేరుకున్నారు. కేవలం చిన్న మార్పే. 14.9% నుంచి 15% మాత్రమే పెరిగారు. బౌద్ధులు 343 మిలియన్ల నుంచి 324 మిలియన్లకు తగ్గారు. యూదులు 15.2 మిలియన్ల నుంచి 14.7కి తగ్గారు. కానీ ముస్లింల జనాభా మాత్రం ఏకంగా 2010లో 1.65 బిలియన్లు ఉన్నవాళ్ళు ఏకంగా 2 బిలియన్స్కి చేరారు. అన్ని మతాల జనాభా కన్నా ఇది వేగవంతమైన వృద్ధి. ఎందుకు? ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద మతమైన క్రిస్టియానిటీలో మార్పు లేదు. తక్కువ జనాభా ఉన్న బౌద్ధంలో కూడా అంతగా మార్పు లేదు. కానీ ప్రపంచంలో రెండో స్థాయిలో ఉన్న ఇస్లాం అంత వేగంగా పెరగడానికి కారణాలేంటి? ఇది యాదృచ్ఛికమా లేక పథకం ప్రకారం జరుగుతున్న ప్రక్రియనా?